ఈ ఎండలతో విసిగిపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. మంచిగా పొట్టకి చల్లగా, మనసుకి హాయిగా ఉండే మంచి మ్యాంగో ఐస్ క్రీమ్తో మీ ముందుకైతే వచ్చానండి. అది కూడా సింపుల్గా ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్ వాడి టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ప్రాసెస్ చూసే ముందు హలో అండి, అందరికీ నమస్కారం. నేను స్రవంతి. ఈరోజు మన వీడియో మ్యాంగో ఐస్ క్రీమ్. ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం ఒక 4-5 మామిడికాయలు అయితే తీసుకొని శుభ్రంగా చిక్కు తీసుకొని కడిగి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా అన్నీ ముక్కలుగా కట్ చేసిన తర్వాత వీటన్నిటినీ కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లాగా చేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఇలా మిక్సీ జార్లో కొన్ని సగానికైతే ముక్కలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో ఏమేమి వేయాలి అనేది కూడా ఇప్పుడు చూపిస్తాను, చూస్తూ ఉండండి. తర్వాత నేను కాచి చల్లార్చుకున్న పాలైతే వేస్తున్నానండి, మేగడతో సహా. మీరు చల్లార్చిన పాలు, కాగిన పాలైనా పర్వాలేదు, లేదంటే పచ్చి పాలైనా కూడా వేసుకోవచ్చు. ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా నేనైతే బెల్లం వేస్తున్నాను. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో పంచదారని కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి యాలకులండి తొక్క తీసి వేస్తున్నాను, ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి. ఇంకా మిక్సీ మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకోవటమే అనమాట. మనకి కొంచెం జ్యూస్ లాగా ఉంటే సరిపోతుందండి, మరీ గట్టిగా అవసరం లేదు, అలా అని చెప్పి పల్చగా కూడా అవసరం లేదు. నేను చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉండాలి అనేది. ఇక్కడ చూడండి, నాకైతే గట్టిగా అనిపించింది. సో అందుకని చెప్పి మరి కాస్త మిల్క్ని యాడ్ చేసుకుని మళ్ళీ మిక్సీ అయితే పట్టుకుంటున్నాను నేను. చూడండి, టెక్స్చర్ ఇలా ఉన్నా సరిపోతుంది. ఇంకాస్త పల్చగా ఉన్నా కూడా పర్వాలేదు. గట్టిగా ఉంటే ఏంటంటే మనకి త్వరగా కరిగిపోకుండా ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. సో నేనైతే ఇలా పట్టేశాను. ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి అయితే తీసుకుంటున్నానండి, మంచిగా మిక్స్ చేసేసుకొని. నేనైతే ఐస్ క్రీమ్ చేశాను, ఐస్ కూడా చేశానండి. ఇవైతే ఐస్ మౌల్డ్స్ అనమాట. ఐస్ మౌల్డ్లోకి షిఫ్ట్ చేసి ఇలా ట్యాప్ చేస్తున్నాను, బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా సరిగ్గా సెట్ అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా ఇలాగ మూత పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇంకా మిగిలిన లిక్విడ్ వచ్చేసి నేను ఐస్ క్రీమ్ బౌల్లో అయితే వేస్తున్నాను. ఐస్ క్రీమ్ బౌల్లో వేసిన తర్వాత మీరు అల్యూమినియం ఫాయిల్ ఉంటే పెట్టుకోండి, మంచిగా ఐస్ ఫామ్ అవ్వకుండా ఐస్ క్రీమ్ నీట్గా వస్తుంది. బట్ నేనైతే అల్యూమినియం పేపర్ని యూస్ చేశాను కాబట్టి నా దగ్గర ఫాయిల్ లేదు సమయానికి. సో ఐస్ క్రీమ్ పేపర్ని అయితే యూస్ చేశాను నేను. మీరు ఉంటే ఫాయిల్ యూస్ చేస్తే బెటర్ అనమాట. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో మినిమం 8 అవర్స్ ఉంటే సరిపోతుంది మనకి. చక్కగా ఐస్ కూడా రెడీ అయిపోయింది మనకి. సో ఇంకా చూసేద్దాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే తీస్తున్నానండి. చేసిన రోజు నేను నైట్ చేశానమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే. చూడండి ఎంత బాగా వచ్చిందో. వెంటనే తీస్తున్నాను కాబట్టి కాస్త వాటర్తో తడిపి తీసానమాట. చాలా బాగా వచ్చిందండి. చూడండి, నేను టేస్ట్ కూడా చేసి చెప్తున్నాను, బాగుంది. బట్ ఐస్ కన్నా కూడా మనకి మ్యాంగో ఐస్ క్రీమ్ బాగుంటుంది కాబట్టి ఏదో మౌల్డ్స్ ఉన్నాయి ట్రై చేద్దామని చెప్పేసి ఫస్ట్ టైం అయితే నేను ఐస్ ట్రై చేశాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఐస్ క్రీమ్ చేసేవాళ్ళం, సూపర్గా ఉండేది. ఇంక ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట. ఇంకా కిందటి రోజు ఐస్ తిన్నాము కదా, ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఐస్ క్రీమ్ తీస్తున్నాను బయటికి. చూడండి చాలా బాగా వచ్చింది. నాకైతే ఐస్ ఫామ్ అయిందండి, అల్యూమినియం పేపర్ యూస్ చేశాను కదా, సో ఐస్ ఫామ్ అయింది. మీరు ఫాయిల్ యూస్ చేశారంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, క్రీమీగా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.